ఇక ప్రొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలు జరిగాయంటూ హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. దేవాలయాల సంరక్షణ సమితి, శివశక్తి, విహెచ్పి గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. శివాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో విహెచ్పి నాయకుల వాగ్వాదానికి దిగారు. హిందూ సంఘాల నిరసనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆలయ సొమ్ములు కాజేశారని అప్పటి ఆలయ అధికారులు శంకర బాలాజీ, రామచంద్రాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ హిందూ సంఘాలు ఆరోపించాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విచారణ పేరుతో ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్పీకి హిందూ సంఘాలు వినతి పత్రం అందించాయి. ఈ రోజు ఏదైతే శివాలయం ముందర శివాలయంలో జరిగిన అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేశామో ఆ నిరసన కార్యక్రమం ద్వారా పోలీసులు కూడా ఎవరైతే బాధ్యులుగా భావిస్తున్నారో శంకర బాలాజీని గతంలో ఇక్కడ ఈవోగా పనిచేశారో అతనిపైన కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన కారణంగా మేము అక్కడికి వెళ్ళి అతనిపైన కేసు నమోదు చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే ఏదైతే ఇంతవరకు అంటే నగలు కానీ డబ్బులు కానీ ఏవైతే దోపిడీ గురైనాయో అవన్నీ కూడా రికవరీ చేయాలా, శంకర బాలాజీ అతను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఇవాళ హిందూ సంఘాలు ప్రత్యేకించి దేవాలయ సంరక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండోమెంట్ శాఖను డిమాండ్ చేస్తుంది. వాస్తవంగా ఇది ప్రత్యక్షంగా శంకర బాలాజీని ఈ దోపిడీ చేసినారని బహిరంగంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఎండోమెంట్ శాఖ అధికారులు అతనితో కుమ్మకై అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కమిటీలు వీళ్ళు దోచేసినారని చెప్పి కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలు కూడా ఎటువంటి వాళ్ళు చేయాలంటే వాళ్ళు అతని కింది స్థాయి అధికారులను వేశారు కమిటీ. వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు తప్ప ఎక్కడే కానీ తెలియదు. ఇంకొకటి ఆ యొక్క బంగారు తెచ్చిచ్చారని అది ఏ దూరంలో మాయబెట్టి తెచ్చిచ్చారో కానీ ఈ దూరం మాత్రం కాదు. అది సరైన నగలు కూడా తెవలేదు. అంటే ఇటువంటి అధికారిని మళ్ళా జిల్లా అధికారిగా చేశారంటే అతను వెనుకటువంటి నాయకుడైతేనేమి ఎవరైతేనేమి జుట్టు పట్టి రోడ్డు మీద గీడుస్తామని చెప్పి హిందూ సంఘాల తరపున హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా వాళ్ళను సస్పెండ్ కాదు ఉద్యోగం పూర్తిగా తొలగించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతోంది. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం సరిహద్దులు దాటించి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ భారీ నెట్వర్క్ ను హిందూపురం రూరల్ పోలీసులు ఛేదించారు. మనే సముద్రం వద్ద తనిఖీలు చేపట్టి 16 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని కర్ణాటకలోని తుంకూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోమందేపల్లికి చెందిన కొత్త లంకన్న గారి మహేష్ కురుబ రామకృష్ణప్పపై కేసు నమోదు చేశారు. వాహన డ్రైవర్ మహేష్ ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రామకృష్ణప్ప పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్రాష్ట్ర ముఠాను త్వరలోనే పట్టుకుంటామని సిఐ ఆంజనేయులు తెలిపారు. ఆ యొక్క విదేశీ రైట్స్ క్యారీ చేసినటువంటి వాహనం రావడం జరిగింది. వెంటనే దాన్ని ఆర్డర్ చెక్ చేయగా అందులో సుమారు 15,000 కేజీల పీడిఎస్ రైట్స్ ఉండడం జరిగింది. అందులో దాన్ని చెక్ చేస్తే కేసు గారు దాన్ని పీడిఎస్ రైట్స్ గా గుర్తించడం జరిగింది. అందులో ఈ అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది ఏమి చెప్పి ట్రాకింగ్ లకి చెక్ చేస్తే అది సుమందపల్లికి సంబంధించినటువంటి రామకృష్ణ మరియు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ యొక్క రైస్ ని అక్రమ తరలిస్తున్నారని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఆ యొక్క రైస్ ని సీజ్ చేసి సిఎస్బిడి వారికి అప్పగించి దానికి సంబంధించిన కేసులను నమోదు చేసి తీసుకుంటుంది.